కడప జిల్లా అల్మాస్పేటలో హై టెన్షన్ నెలకొంది. అల్మాస్పేట సర్కిల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. అయితే ఈ దాడిలో సిఐ నరసింహరాజు అండ్ కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. సర్కిల్ కి సమీపంలో ఉన్నటువంటి ఆలయ ప్రాంగణంలో 31 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి రేపు హనుమాన్ శోభయాత్రను పురస్కరించుకొని కూడా హనుమాన్ సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి బ్యానర్ల పైన ఈ వివాదం కొనసాగుతోంది. బ్యానర్లు తొలగించాలంటూ ముస్లింల ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే పోటీగా ఇది టిప్పు సుల్తాన్ సర్కిల్ అంటూ కొన్ని బ్యానర్లను కూడా ఏర్పాటు చేశారు. బ్యానర్లు తీసేదని అంటున్నారు హనుమాన్ శోభయాత్ర నిర్వాహకులు. ఇటు సర్కిల్ కి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు ఇరు వర్గాలు. సో భారీగా పోలీసులు కూడా మోహరించి ఉంచారు. ఒకవైపు హనుమాన్ విగ్రహ ఏర్పాటు విషయంలో అక్కడ హనుమాన్ సర్కిల్ గా 31 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న క్రమంలో హనుమాన్ సర్కిల్ అని చెప్పి ఆ ప్రాంతం అంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఇది హనుమాన్ సర్కిల్ కాదు, టిప్పు సుల్తాన్ సర్కిల్ అని చెప్పి అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటుగా కొంతమంది అక్కడ ముస్లింలు కూడా ఆందోళన చేపడుతున్నారు. ఇరు వర్గాల మధ్య ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకసారి కడప హనుమాన్ సర్కిల్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ వీడియో చూద్దాం. వర్గాల మధ్య దాడిలో ఒక సిఐ అండ్ కానిస్టేబుల్ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంకా హైటెన్షన్ కొనసాగుతోంది. పోలీసులు వందల సంఖ్యలో అక్కడ చేరుకొని ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో హనుమాన్ శోభయాత్ర అంశం కాస్త రేపు హనుమాన్ శోభయాత్ర జరగాల్సి ఉంది. అయితే రేపు జరగబోయేటువంటి శోభయాత్ర నేపథ్యంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అక్కడ కొత్తగా ఒక విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు. ఈ నేపథ్యంలో అవతల వైపునటువంటి ఒక వర్గీయులు మొత్తం కూడా దాడి చేయడంతో విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక కానిస్టేబుల్ కి చాలా తీవ్రంగా గాయాలవడంతో కానిస్టేబుల్ ని అక్కడ ఇతర తోటి కానిస్టేబుల్ అండ్ సామాన్య జనం అంతా కూడా తీసుకెళ్తున్నారు. వారందరినీ మోసుకెళ్తున్నారు. ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సిఐ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. రాళ్లు రువ్వుకున్నారు. ఒకరిపై ఇంకా దాడి చేస్తూనే ఉన్నారు. ఈ దాడిలో చాలా తీవ్రంగా గాయపడినటువంటి ఆ సిఐని హుటాహుట్న అక్కడ కానిస్టేబుల్ అండ్ సామాన్య జనం అంతా ఎత్తుకొని అక్కడ నుంచి మోసుకొని సమీప ఆసుపత్రిలో చేర్పించారు. సో మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఏం జరుగుతోంది? హనుమాన్ సర్కిల్ లేదా టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏంటి? ఈ పేర్ల హడావిడి ఏంటి? అక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఎందుకు ఇంత తారాస్థాయికి వెళ్ళింది? మనోజ్, ఏదైతే గత కొంతకాలంగా కూడా అక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా ముస్లింలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే అక్కడ పాత ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, ఆ ఆలయంలో కూడా కట్టినటువంటి కాంప్లెక్స్ లో కూడా ఆలయానికి సంబంధించినటువంటి కాంప్లెక్స్. అయితే ఈ తరుణంలో ఒక్కసారిగా ఆంజనేయుడి అంటే ఏదైతే హనుమాన్ జయంతి సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాలనేటు హిందూ సంఘాల నేతలతో పాటు పలువురు కూడా పిలుపునిచ్చిన నేపథ్యం. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణమే చోటు చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా దాదాపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు దారితీశారు. ఇరు వర్గాలు కూడా రాళ్లు రువ్వుకున్నటువంటి పరిస్థితి కారణంగా ఒక రకంగా పోలీసులకు కూడా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. భారీ ఎత్తున పోలీసు బలగాలు అక్కడ మోహరింపజేసి ఉదయం నుంచి కూడా వాళ్ళని శాంతింపజేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు ఫలించలేదనే చెప్పాలి. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కొందరు యువకుల్లో కొందరు ఆ రాళ్లు రువ్వడంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అయితే ఈ వివాదానికి ప్రధాన కారణం గతంలో ఏదైతే దాన్ని వార్తా సర్కిల్ అంటారు, వార్తా కార్యాలయానికి సమీపం ఉన్నటువంటి వార్తా ఆఫీస్ సమీపంలో ఉన్నటువంటిది ఆల్మాస్పేట సర్కిల్ అంటారు. దాన్ని ఆల్మాస్పేట సర్కిల్ ను ఏదైతే తొలుత ఇదైతే టిప్పు సుల్తాన్ సర్కిల్ గా చేయాలంటూ కూడా గతంలో ఏదైతే కౌన్సిల్ సమావేశంలో కూడా తీర్మానం చేశారో, ఆ తీర్మానం చేసిన తర్వాత కూడా దానికి సమీపాన ఒక ఆలయం ఉంది, ఏదైతే ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, హనుమాన్ ఆలయం ఉంది. కాబట్టి హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ ఆలయంలో అదే అక్కడి నుంచి శోభాయాత్ర నిర్వహించాలని కూడా ఈ పిలుపునిచ్చిన నేపథ్యం. పిలుపునివ్వడంతో పాటు అక్కడ 31 అడుగుల విగ్రహాన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహాన్ని కూడా హనుమాన్ జయంతి రోజు ప్రారంభించాలంటూ కూడా ఒకసారిగా కూడా అక్కడ అంతా కూడా బ్యానర్లు వేశారు. అంటే నగరంలో పలు ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే శోభాయాత్ర జరుగుతుందో ఆ శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున బ్యానర్లు వేశారు. అయితే అక్కడ బ్యానర్లు వేయడాన్ని వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఏదైతే అల్మాస్పేట సర్కిల్ అది టిప్పు సుల్తాన్ సర్కిల్ కాబట్టి అక్కడ బ్యానర్లు ఎందుకు వేశారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కొందరు యువకులు, ముస్లిం యువకులు నిలదీసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా వారందరినీ కూడా ఏదైతే సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే ఉదయం నుంచి కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించినప్పటికీ కూడా కొంతమంది అగతా యువకులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో కొందరు రాళ్లు రువ్వడం, ఆ తర్వాత ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆ నేపథ్యంలోనే పోలీసులు ఏదైతే సిఐ నరసింహరాజుతో పాటు 2 కానిస్టేబుల్లకు కూడా గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, చికిత్స అందుతున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం రంగంలోకి వజ్ర, అదేవిధంగా
కొన్ని స్పెషల్ ఫోర్స్ బృందాలను కూడా అక్కడికి పిలిపించడం జరిగింది. ఇప్పటికే వారిపైన లాఠీ చార్జ్ చేస్తున్న ఎవరైతే ఆందోళనకారులు ఉద్రిక్త పరిస్థితుల్లో దారితీసిన నేపథ్యం కాబట్టి భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరింపజేసి లాఠీ చార్జ్ చేయడంతో పాటు వజ్ర వాహనాన్ని కూడా రంగంలోకి దించారు. ఆ నేపథ్యంలో ఒకవేళ ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు అంటే శృతి మించితే మాత్రం ఖచ్చితంగా బాష్పవాయువు ప్రయోగాన్ని చేయడానికి కూడా వెనుకాడే ప్రసక్తి లేదన్నటువంటి విషయాన్ని ఇప్పటికే ఇంతలా ఒక్కసారిగా జరిగే అవకాశం లేదు. అది కొంత రోజులుగా ముదురుతూ ఉన్నట్టుంది. ఇది కాస్త ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకుంది. సో ముందుగా దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం పోలీసులు ఏదైనా చేశారు? అక్కడ ఉన్నటువంటి సంబంధిత ప్రజాప్రతినిధిగా అధికారిగా ప్రయత్నం చేశారు దీన్ని కంట్రోల్ చేయడానికి బిఫోర్ దాట్? ఎగ్జాక్ట్లీ మనోజ్, మీరైతే చెప్పారు అది 100% వాస్తవం. ఏదైతే గత కొంతకాలంగా కొత్త సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు పని కట్టుకొని ఏదైతే అక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, పోలీసులు ఏం చేస్తారు అన్నటువంటి సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం అంటే గత కొద్ది రోజులుగా ఇది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నప్పటికీ కూడా దీనిపైన పోలీసులు వేగంగా స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నది పలువురి అభిప్రాయం. అయితే ఆ నేపథ్యంలోనే పోలీసులు టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో కూడా ఒక వ్యక్తి కమిషనర్ తో మాట్లాడుతూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఈ ఆగ్రహావేశాలకు ప్రధాన కారణం ఏదైతే టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని అంటే అధికారులంతా కలిసి నిర్ణయం తీసుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయకూడదన్నటువంటి నిబంధనలు ఆంక్షలు ఉన్న నేపథ్యం కాబట్టి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యం కాబట్టి ఆ విగ్రహాల ఏర్పాటు విషయంలో అధికారులు జిల్లా స్థాయి అధికారులు కూర్చొని భేటీ అయ్యి ఆ తర్వాత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా లేదన్నటువంటి విషయం పైన కూడా ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని సదరు వ్యక్తిని చెప్పినప్పుడు కూడా ఆయన కొంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగానే ఈ రోజు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి దారితీసిందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న నేపథ్యంలో వారిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, అదుపులోకి తీసుకొని వారిని విచారించి ఉంటే కనుక ఈ పరిస్థితి వచ్చేది కాదన్నటువంటి భావన అటు పలువురు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా ఏదైతే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నప్పుడు ఎందుకు వారిపైన యాక్షన్ తీసుకోలేదు, ఇలాంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి దారితీస్తున్నటువంటి భావన కూడా పలువురు వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మనో థ్యాంక్ యూ కిషోర్. సో మొత్తంగా కడప జిల్లా అల్మాస్పేటలో హై టెన్షన్ కొనసాగుతుంది. అల్మాస్పేట సర్కిల్లో